ఓకే. సో, మనం బేసిక్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ వీటి గురించి తెలుసుకున్నాం కదా! నౌ వి హ్యావ్ ఎ ప్రాబ్లమ్. I already discussed yesterday, but let's discuss one more time. Let's say A equals to 20 and B equals to, let's say, 30. Now I want to print A plus B. What will be the output? Will give me 50, right? So let's say these two are the variables from the client. Okay, మీరు ఎప్పుడన్నా రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు క్లయింట్స్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని చేంజెస్ చేయమని. ఓకే, నౌ క్లయింట్స్ వాంట్ దిస్ 20 యాజ్ 50. ఓకే, నౌ వాట్ విల్ బి ద అవుట్పుట్? 70 or 80. Okay, now again next day clients want to change this 30 as 60. Okay, now what will be the output? 110. Okay, నౌ వీ క్యాన్ డూ దిస్ ఎవ్రీ టైమ్. ఓకే, ప్రతిసారి మనకి క్లయింట్ ఏదో ఒక అప్డేట్ ఇచ్చినప్పుడు ఇట్లా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళలేం, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు కోడ్ చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి 2 సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, బట్ ఇన్ రియల్ టైమ్ వీ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ కోడింగ్. ఓకే, లాట్ ఆఫ్ ఫైల్స్, లాట్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ లింక్స్ చాలా ఉంటాయి. ఓకే, in that particular time you can't always change these things manually. Okay, manually ప్రతిసారి చేంజ్ చేస్తూ కూర్చోలేం. ఓకే, సో ఇన్ దట్ సినారియో, అట్లాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా యూజరే దాన్ని, అంటే యూజర్ ఇన్ ద సెన్స్ మన మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింటే వాడికి ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ కింద చేంజ్ చేసుకునే అవకాశం మనం ఇవ్వచ్చు. ఓకే, దాన్నే మనం ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఫంక్షనాలిటీతో కంప్లీట్ చేస్తాం. ఓకే, let me delete this thing. So in that case we'll do simple thing. A equals to input of, సో దీని లోపల మనం ఏదైతే వాడికి చెప్పాలనుకుంటున్నామో అది ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్ ద వాల్యూ అని ఇవ్వచ్చు. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే యూజర్ వాల్యూ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఓకే, let me show that in a real time. Let me quickly open my Jupyter lab. Okay, cool. Let's say A equals to 20, B equals to 40. Now if you print A plus B, now if you run this, so shortcut for running this, shift plus enter. Okay, now you will get answer 60. Okay, now if you want to change this, we need to change manually like 50. Okay, then it will give you 90. But in our case we can use input. A equals to input of, let's say, enter your number or something like that. Okay, now again B equals to input, enter your number. Let make it as 1 and 2. Okay, to make the difference. Okay, now let's print A plus B. Okay, now if we run this, observe carefully guys, this is the new thing. You can see here, right? So ఇక్కడ ఏముందండి, మనకు ఆటోమేటిక్గా అదే ఎంటర్ చేయడానికి ఒక ఎంటీ బాక్స్ ఇచ్చింది. సో పక్కన ఏం చెప్తుంది? ఎంటర్ యువర్ నెంబర్ 1 అండ్ హియర్ వీ హ్యావ్ ఎంటీ బాక్స్. ఓకే, నౌ we can enter 20 and we can click enter. Okay, and again now it's asking about the second number. Now let's say enter 40 and let's type enter. Okay, before going to click enter, tell me the output. What will be the output? Any guesses? 60, 60, 60. Okay, now see, but the output is 20, 40. What happened here? I mean,
What is the problem here? Can anyone guess? Yeah. If you don't know anything, just check the type of A and B. Let's say type of A. What is the type of A, guys? Integer, actually. But now what is the type here? Yeah. సో ఇన్పుట్ డిఫాల్ట్ గా మనకి స్ట్రింగ్ ని తీసుకుంటుంది. ఓకే, స్ట్రింగ్ డేటా టైప్ గా తీసుకుంటుంది. ఇన్పుట్ టేక్స్ డేటా యాజ్ ఎస్టిఆర్ యాజ్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, మనకి ఏం చేస్తుందండి, ఇన్పుట్ అనేది డిఫాల్ట్ గా స్ట్రింగ్ వాల్యూగా తీసుకుంటుంది. నా ఇప్పుడు మనం దీన్ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? నా బిఫోర్ గోయింగ్ టు రన్ దిస్ ప్రింట్ a plus b, a equals to int of a. What will happen now? a అనేది ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. b equals to int of b. Okay, now let's run this 20 40. now we got 60. now ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇనీషియల్ గా ఇక్కడ ఏమవుతుందంటే నాకు వాల్యూ అనేది ఇలా వస్తుంది 20 in quotations, which is nothing but string. Okay, and then ఇది 40 as a string. now ఈ 20ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నా అండి, a equals to int of a అంటున్నా. అంటే వీఆర్ కన్వర్టింగ్ దట్ ఇంటూ నార్మల్ 20, which is nothing but it is an integer now. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో టైప్ కన్వర్షన్స్ చూసాం కదా, ఇలాగే టైప్ కన్వర్షన్ జరుగుతుంది. సో b is also converted into 40 as an integer. Okay, so now we can combine 20 plus 40. now we will get the answer 60. am I clear with this example? how we are converting these things అనేది అర్థమైందా గైస్? డిఫాల్ట్ గా ఇది స్ట్రింగ్ గా తీసుకుంటుంది ఇన్పుట్. నౌ వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇంటీజర్. ఓకే, బట్ నౌ పైథాన్ లో ఏంటంటే మనకి మల్టీ ఫంక్షనాలిటీ, నాట్ ఓన్లీ పైథాన్, మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్స్ లో మల్టీ లైన్ ఫంక్షనాలిటీస్ అనేవి సింగిల్ లైన్ లోనే వర్క్ అవుతాయి. సో విచ్ మీన్స్ మనం ఈ రెండింటిని తీసేసి ఇక్కడ ఇన్పుట్ తీసుకునేటప్పుడే ఈ ఓవరాల్ ఇన్పుట్ నే మనం ఏం చేయొచ్చండి, ఇంటీజర్ లో పెట్టచ్చు. ఓకే, అగైన్ ఇక్కడ కూడా ఇంటీజర్ లో పెట్టచ్చు. ఓకే, ఇక్కడ ఏమవుతుందండి, నాకు దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందండి, ఈ బి యొక్క అవుట్పుట్ 40 వస్తుంది. ఓకే, అండ్ నౌ దానికి ఇంటీజర్ యాడ్ చేసాం కాబట్టి ఈ 40ని ఇంట్లోకి తీసుకుని 40గా కన్వర్ట్ అవుతుంది. ఐ మీన్ యాజ్ అన్ ఇంటీజర్. am I clear with this step? just we replace this integers in front of the input. okay, మనం మాన్యువల్ గా ఇచ్చేది డైరెక్ట్ గా ఇన్పుట్ ముందే ఇచ్చాం. సో దిస్ ఇస్ ద కోడ్, ఇంటీజర్ ఆఫ్ ఇన్పుట్, ఎంటర్ సంథింగ్. నౌ లెట్స్ see 70 90, you will get 160. you can give any number. okay, it will give you the exact output. see, are you guys getting my point? am I clear with this input method? yeah, now tell me what will happen if I enter 70.8, let's see 20.8, and what will happen? now invalid return for integer with base 10. okay, so నువ్వు యాక్చువల్లీ ఇంటీజర్ అని చెప్తున్నావు, నాకు ఇక్కడ ఏమి ఇచ్చావు, నువ్వు ఫ్లోట్ ఇచ్చావు. ఓకే, we can do like that. okay, now to do that action we need to make it as float. now 20.8 30.2, which is nothing but 51.0. okay, so that's how you can create an input fields. okay, so that directly user can input their value. సో ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నారో, ఎవరైతే కస్టమర్ క్లయింట్ ఉన్నారో, వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని
ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనం కోడ్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ దట్, let's see one example on this. Yeah, see, you can also use it as a string. Let me show that. Let's say మీ యూజర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చారు. ఓకే, లెట్స్ సే ఫేస్బుక్ తీసుకుందాం. ఓకే, లెట్స్ సే ఫేస్బుక్ లో మీకు ఇనీషియల్ గా ఏమేమి అడుగుతుందండి లాగిన్ అవ్వడానికి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? నౌ లెట్స్ మేక్ యూజర్ నేమ్ యాజ్ ఇన్పుట్, ఎంటర్ యువర్ username. Okay, and then password as input, enter your password. Okay, and now let's say just print username. Okay, password print చేయకూడదు మనం, అంటే లైక్ ఇక్కడ ఏం పర్లేదు, ఇన్ జనరల్ గా పాస్వర్డ్స్ చూపించాం కదా. సో లెట్స్ ప్రింట్ యూజర్ నేమ్. నౌ లెట్స్ రన్ దిస్. లెట్స్ సే యూజర్ నేమ్ సూర్య చందన అండ్ పాస్వర్డ్ లెట్స్ సే సంథింగ్. ఓకే, నౌ వి గాట్ సూర్య చందన. ఓకే, కానీ మనకి ఇలాగే రాదు కదా ఎగ్జాక్ట్లీ. ఇట్ విల్ యాడ్ సమ్ టెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఓకే, లెట్స్ సే వెల్కమ్ టు ఫేస్బుక్ పెట్టి. Okay, we need to use comma here to separate these two things. So first welcome to Facebook అనేది డిఫాల్ట్ గా ప్రింట్ అయిపోతుంది. తర్వాత యూజర్ నేమ్ ఏది ఉంటే అది వస్తుంది. లెట్స్ సి. Okay, let's add name and then password. Let's say something else. See, welcome to Facebook Chandan Surya వచ్చిందా? Now you can use any other names. Okay, what is the latest name in the chat? Deepika. Let's use that. So Deepika, password let's say something. See, welcome to Facebook Deepika. Now by using this kind of inputs, we can treat everyone with their name without writing code multiple times. Okay, నేను ఇక్కడ దీపికాకి ఒకసారి, సూర్యకి ఒకసారి ఇట్లా డిఫరెంట్ కోడ్స్ రాస్తున్నానా? లేదు, నేను ఓన్లీ ఒకటే కోడ్ రాశాను. దాంట్లో జస్ట్ వెల్కమ్ టు ఫేస్బుక్ కామా యూజర్ నేమ్ ఏదైతే అది తీసుకుంటున్నా. ఓకే, అదే నేను మాన్యువల్ గా యూజర్ నేమ్ ఈక్వల్స్ టు సూర్య అని ఇన్పుట్ గా ఇచ్చాను అనుకోండి, ప్రతిసారి నేను కొత్త యూజర్ నేమ్ వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఆ పని లేదు. డైరెక్ట్ గా యూజరే వాడి పేరు ఏదైతే అది ఇస్తాడు, వాడి పాస్వర్డ్ ఇస్తాడు, అండ్ దెన్ వీ కెన్ గెట్ ది అవుట్పుట్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. సో రిమెంబర్ దీస్ థింగ్స్. ఫ్యూచర్ లో మీకు ఇన్పుట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా చోట్ల మీరు ఇన్పుట్ వాల్యూస్ ని యూజ్ చేస్తుంటారు ఎక్కువగా. ఓకే,